ప్రజల్ని వరుస విమాన ప్రమాదాలు భయభ్రాంతలకు గురి చేస్తున్నాయి. కనీసం విమానం అనే పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. విమాన ప్రయాణాల సంగతి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది కూడా. ఒక్కోసారి అయితే ఒక్కో ప్రమాదం ఒక్కో తీరుగా ఉంది. పెద్ద ఎత్తున అక్కడ మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. తాజాగా లండన్లో ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో విమానం కుప్పకూలిపోయింది. విమానంలో 15 మంది స్పాట్లో మరణించారు. 13 మందికి ప్రయాణికులు, 2 పైలట్లు కాలి బూడిదైపోయారు. టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఈ విమానం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు గిసిపడ్డాయి. నెదర్లాండ్స్కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో దీని వెనుక ఉగ్రకుట్ర ఉంది అనేటువంటి దర్యాప్తు కోణంలో కూడా అక్కడ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. సో ప్రజెంట్ అయితే సౌత్ ఎండ్ నెదర్లాండ్స్కి వెళ్ళేటువంటి సౌత్ ఎండ్ B200 విమానం అది ఒక చిన్న విమానంగా తెలుస్తోంది. 12 మీటర్స్ అంటే 12 మీటర్ల పొడవు గల ఆ విమానం. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో PHZAZ అనేటువంటి ఆ విమానమే ఇప్పుడు కుప్పకూలిపోయింది. సో 20 మందిని మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నటువంటి విమానం అది. అదొక చార్టర్ లైనర్గా చెప్తూ ఉన్నారు. అయితే అది టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాలు ఇంకా పూర్తిగా రన్వే పై నుంచి పూర్తిగా ఎగరనలేదు. అంతలోనే మంటల్లో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది, కుప్పకూలిపోయింది, పేలిపోయింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. లండన్లో ఈ ఘటన చోటు చేసుకుని లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మల్టిపుల్ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యే ప్రస్తుతానికి. ఫాలోయింగ్ ద క్రాష్, ద ఎయిర్పోర్ట్స్ వెబ్సైట్ షోడ్ దట్ అట్లీస్ట్ 5 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వేర్ క్యాన్సిల్డ్. 5 ఇంటర్నేషనల్ విమానాల్ని ప్రస్తుతం నిలిపేసినట్టు తెలుస్తోంది. దెర్ వాజ్ నో ఇమిడియట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అథారిటీస్. సో ప్రస్తుతానికి ఇంకా దాన్ని పునరుద్ధరించినట్టుగా అటు ఎయిర్పోర్ట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. నేను ఈ వార్త చెప్పే సమయానికి అక్కడ అథారిటీస్ ఏం చెప్తున్నాయంటే, లండన్స్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ యాజ్ ఎ సీరియస్ ఇన్సిడెంట్, చాలా అతిపెద్ద ఘోర ప్రమాదంగా అభివర్ణిస్తున్నారట. 15 మంది కాలి బూడిదైపోయారు. ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. 2 పైలట్లు, 15 మంది ప్రయాణికులు. సో పీపుల్ నియర్ బై ద ఎయిర్పోర్ట్ అండ్ ఇన్సిడెంట్ సైట్ హ్యావ్ బీన్ ఎవాక్యుయేటెడ్. సో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అక్కడ సమీప ప్రాంతాల వారందరూ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినట్టుగా అక్కడ చెప్తున్నారు. ఒక పోలీస్ కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది ఎయిర్పోర్ట్ సైట్ మొత్తం కూడా. సో దీని వెనుక ఉన్నది ఎవరు, అసలు ఎందుకు, టెక్నికల్ సమస్య కారణంగా ఇది పేలిపోయిందా, లేదంటే ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా, నిజంగా బాంబు లాంటిదని అమర్చారా? మార్నింగ్ ఇప్పటి వరకు అయితే ఎటువంటి విషయాన్ని కూడా వెల్లడించలేదు. టు అలో ద ఎమర్జెన్సీ సర్వీసెస్ టు ఇన్వెస్టిగేట్ ద ఇన్సిడెంట్, వెంటనే అక్కడి పోలీస్ కార్డన్ సెర్చ్ తో వెళ్లారు. ద బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ B200 ఎయిర్క్రాఫ్ట్ ఇస్ బిల్ట్ విత్ జెట్ టర్బైన్ దట్ స్పిన్స్ ప్రొపెల్లర్. సో ఒక జెట్ టర్బైన్ తో దీన్ని నిర్మిస్తుంటారు. సో 12 మీటర్ల పొడవునటువంటి ఆ విమానం అది ఒక చార్టర్ లైనర్ గా చెప్తూ ఉంటారు. మెడికేషన్ కోసం కానివ్వండి, కొంతమంది ఇండివిజువల్ ప్రైవేట్ ప్లేన్స్ అంటారు చూసారా, సో ఆ ప్రైవేట్ ప్లేన్స్ తరహాలు అనేది కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. సో ఒక వ్యక్తి కనుక ఆయన స్వతహాగా బుక్ చేసుకొని తన కుటుంబంతో పాటుగా వెళ్ళాలంటే కూడా దీన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం ఒక 20 మందిని మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నటువంటి విమానం మాత్రమే ఇది. దాంట్లో ప్రస్తుతానికి ఈ ఘటన జరిగిన సమయంలో 15 మంది ఉన్నారు. దాంట్లో 15 మంది కూడా కాలి బూడిదైపోయినట్టు తెలుస్తోంది. సో నెదర్లాండ్స్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. జైస్ ఏవియేషన్ has started that one of its aircraft has been involved in the serious crash at the South End Airport. నెదర్లాండ్స్కి వెళ్ళినటువంటి ఈ విమానంలో 15 మంది కాలిబుడిన నేపథ్యం నెదర్లాండ్స్ ఎయిర్పోర్ట్స్ కూడా స్పందించాయి. తమ దగ్గర రావాల్సినటువంటి ఈ PHZAZ అనేటువంటి ఈ విమానం కుప్పకూలిపోయింది. 15 మంది దుర్మరణం పాలైనట్టుగా అక్కడ ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగి ఉంటుందనేది ఇంకా ఇన్ఫార్మ్ చేయలేకపోతున్నారు. We can confirm there has been a serious incident at London South End Airport this afternoon involving a general aviation aircraft. We were working closely with the local authorities and we will be able to provide more information as soon as possible. ఇది అఫీషియల్ గా సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్. ఇంకా దాన్ని ధృవీకరించుకోలేకపోతున్నాము. నిన్న జరిగిన ఘటన పైన ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ మేము రాలేకపోతున్నాము. సో మేము త్వరలోనే దానిపైన కార్డన్ సెర్చ్ లో ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామంటూ ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇంకా అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా అండర్ కంట్రోల్ ఆఫ్ అధికారుల చేతకు వెళ్ళిపోయిన ఎటువంటి విమానాలు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ ఎటువంటి రాకపోకలను కూడా అనుమతించలేదు. నిన్న 4 గంటల సమయానికి సాయంత్రం 13 జూలై 2025 4 గంటల సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి అన్ని ఫ్లైట్లను నిలిపివేయడం జరిగింది. అయితే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ని అక్కడికి ఇప్పుడే లాంచ్ చేశారు. ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోంది. పాసిబుల్ ఇంజన్ పవర్ ఫెయిల్యూరే కారణంగా
ఈ ఘటన జరిగి ఉంటుంది అనుమానంగా ఉంది. అయితే ఇంజన్ పవర్ ఫెయిల్యూరే దీనికి కారణమై ఉంటుందని ఒకరు చెప్తూ ఉన్నారు. సో మెకానికల్ ఫెయిల్యూర్ కారణం అయి ఉండొచ్చు అనేది ఇంకొకరు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్స్ ఆర్ అండర్ గోయింగ్, ఫ్లైట్ డేటా, ఐ విట్నెస్ అకౌంట్స్ అండ్ wreckage to determine the root cause. సో డెఫినెట్గా గతంలో కూడా ఒక విమాన ప్రమాదం జరిగినప్పుడు ముందుగా పక్షులు ఏమైనా అడ్డుగా వచ్చాయా, ఇంజన్లో ఏమైనా ఇరుక్కున్నాయా, ఏదైనా ఢీ కొట్టిందా, ఇటువంటి విషయాలపైన ముందుగా పరీక్షిస్తూ ఉంటారు. సో దీంట్లో కూడా ఐ విట్నెస్ అకౌంట్స్ అంటే అక్కడ సీసీ కెమెరాలను కానివ్వండి, ఎవరైనా అక్కడ వెళ్తున్నటువంటి క్రమంలో ఎయిర్పోర్ట్లోనే జరిగిన ఘటన కాబట్టి అక్కడ ఏమైనా జరిగి ఉంటుందన్న కోణంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ విచారణ కొనసాగుతోంది. అసలు రూట్ కాజ్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోయా, మెకానికల్ ఫెయిల్యూరా, పవర్ ఫెయిల్యూరా, ఇంజిన్ ఫెయిల్యూరా ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోయామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అక్కడ చేరుకుంది. కొన్ని వారాలు పట్టే అవకాశం ఉందట ఈ ఘటనలో ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం. డెఫినెట్గా మనం అహ్మదాబాద్ విమాన ప్రమాదాలను చూసాం. కాక్పిట్ బ్లాక్ బాక్స్ దొరికితే కొంత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. కాక్పిట్లో అంటే ఇద్దరు పైలట్ల మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది అనేది వారిద్దరి మధ్య సంభాషణ కాక్పిట్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్లాక్ బాక్స్ కాక్పిట్ కోసం అన్వేషిస్తూ ఉన్నారు. సో ఎంతటి ప్రమాదం జరిగినా, ఎంతటి అక్కడ విధ్వంసం జరిగినా కూడా ఈ బ్లాక్ బాక్స్కి ఏం కాకుండా, చెక్కు చెదరకుండా చాలా పక్కాగా ఉండే విధంగా బ్లాక్ బాక్స్ రూపొందిస్తూ ఉంటారు. సో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రెజ్యూమ్ ఆఫ్టర్ సైట్ క్లియరెన్స్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్. సో సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ తర్వాత మళ్ళీ అక్కడ విమాన ప్రయాణాలని పునరుద్ధరించే అవకాశం కనబడుతోంది. సో నియర్ బైలో ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా కొంత ఈ ఘటన తర్వాత ఎవాక్యువేట్ చేయించినట్టు తెలుస్తోంది. అందరూ కూడా తిరిగి మళ్ళీ అక్కడికి తరలించారు. సో సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ ఈ ఘటన జరిగింది. ఒక్కసారి మన విజువల్స్ చూద్దాం, మరింతగా మీకు అప్డేట్స్ని కంటిన్యూ చేస్తాను. రైట్, అయితే దీనిపైన లండన్ సౌత్ ఎండ్ సంబంధించిన ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారంటే, చూసినటువంటి లైవ్ విట్నెస్ కానివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, బీచ్ B200 సూపర్ ఎయిర్ కింగ్ అనేటువంటి ఈ విమానం 12 మీటర్ల పొడవుతో 20 మందిని మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. అయితే దాంట్లో బేసిక్గా మెడికేషన్కి సంబంధించిన వారు అంటే ఒక ఎయిర్ అంబులెన్స్గా దీన్ని భావించాలి. సో మెడికేషన్ సంబంధించిన వారు అందులో ప్రయాణించేప్పుడు బెడ్ కానివ్వండి, వారికి అందించినటువంటి ఆక్సిజన్, ఇతరత్ర సామాగ్రి మొత్తం అందులో పొందుపరిచి ఉంటుంది. సో అక్కడ ఎవరైనా మెడికేషన్ కోసం అక్కడి నుంచి నెదర్లాండ్స్కి వెళ్తూ ఉంటారు బహుశా, అటువంటి విమాన ప్రయాణం ఇదంతా కూడా అని చెప్పి అక్కడ అధికారులు, చూసినటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఒక ఎయిర్ అంబులెన్స్ తరహా లాంటిది మాత్రమే. సో ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు 15 మంది అందులో ఉన్నారు. టేక్ ఆఫ్ అటువంటి కొన్ని క్షణాలను కళ్ళు మూసి తెరిచేలోగా ఆ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 15 మంది కూడా కాలి బూడిదైపోయారు. అయితే అక్కడ లైవ్ విట్నెస్ ఒకరు చెప్తున్నారు. వాళ్ళ మాటలు ఏంటంటే, జాన్సన్ ఎయిర్పోర్ట్లో స్వయంగా అక్కడ ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నారంటే, హూ వాజ్ అట్ ద ఎయిర్పోర్ట్ విత్ హిస్ ఫ్యామిలీ సెడ్ హీ సా ఎ బిగ్ ఫైర్ బాల్. ఒక్కసారిగా మంటలు, ఒక బిగ్ ఫైర్ బాల్ అంటే మంటలు చెలరేగడం నేను చూశాను. ఆఫ్టర్ ద ప్లేన్ క్రాష్డ్ హెడ్ ఫస్ట్ ఇంటూ ద గ్రౌండ్. ముందుగా ఆ ప్లేన్ యొక్క ముందు టిప్ భాగం అనేది, హెడ్ అనేది గ్రౌండ్ కి బలంగా తగిలింది. దాంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా లైవ్ విట్నెస్ చెప్తున్నారట. ఇట్ టుక్ ఆఫ్ అండ్ అబౌట్ 3 or 4 seconds ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్. ఎప్పుడైతే టేక్ ఆఫ్ జరిగిందో, ఆ టేక్ ఆఫ్ జరిగిన తర్వాత 3 నుంచి 4 సెకండ్లోనే ఈ ఘటన జరిగిందనేటువంటి లైవ్ విట్నెస్ జాన్సన్ చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ ఐ రిపీట్ అగైన్, ఇట్ టుక్ ఆఫ్ అండ్ అబౌట్ 3 or 4 seconds ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్. ఇట్ స్టార్టెడ్ టు బ్యాంక్ హెవీలీ టు ఇట్స్ లెఫ్ట్. సో ఒక్కసారిగా ఎడం వైపుగా లాగడం మొదలు పెట్టిందట. అండ్ దెన్ విత్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ఇట్ మోర్ ఆర్ లెస్ ఇన్వర్టెడ్ అండ్ క్రాష్డ్. ఒక్కసారిగా ఒకవైపుగా ఎడం వైపుగా లాగడం మొదలు పెట్టింది. అంటే అది ఒక వన్ సైడ్గా ఇంబ్యాలెన్స్గా అది టేక్ ఆఫ్ అవడం ప్రారంభించిందట. వెంటనే అంతలోనే కుదుపులకు లోనైపోయి ఇక డైవర్ట్ అయిపోయింది. టేక్ ఆఫ్ తీసుకొని వెంటనే డైవర్ట్ అయిపోయి కిందికి మళ్ళీ చొచ్చుకు వచ్చి ముందుగా ఆ హెడ్ భాగం, ఫ్రంట్ భాగం బలంగా ఆ రన్వేకి తగిలి ఈ ప్రమాదం జరిగిందట. ఐ రిపీట్ అగైన్, ఇట్ స్టార్టెడ్ టు బ్యాంక్ హెవీలీ యాజ్ టు ఇట్స్ లెఫ్ట్. సో ఎడం వైపుగా ఇంబ్యాలెన్స్గా వంగి వెళ్ళిపోవడం అనేది గమనించాడట. అండ్ విత్ ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్ ఇట్ మోర్ ఆర్ లెస్ ఇన్వర్టెడ్ అండ్ క్రాష్ జస్ట్ హెడ్ ఫస్ట్ ఇన్ టు ద గ్రౌండ్.
సో ముందుగా అలా జరగంగానే ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇక తర్వాత ఇన్వర్టెడ్గా అయిపోయి డౌన్వర్డ్స్గా రావడం ప్రారంభించి వెంటనే అది భూమికి తగిలింది, ముందు భాగం గట్టిగా తగిలింది. దీంతో ఒక బిగ్ ఫైర్ వాల్, దెర్ వాజ్ ఎ బిగ్ ఫైర్ బాల్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో ఒక పెద్ద అగ్ని పర్వతం బద్దలైనట్టుగా ఆ సౌండ్తో ఒక అగ్ని కిలోలెగ్స్ పడ్డాయని చెప్పినటువంటి విషయాన్ని తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దే ఆల్ వేవ్డ్ బ్యాక్ అట్ us, he said, adding that airport's fire service responded immediately with 2 fire engines. వెంటనే 2 ఫైర్ ఇంజన్లు వెళ్ళాయి, మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో లోకల్ ఎంపీ డేవిడ్ బోట్రాన్ ఏం చెప్తున్నారంటే, మై థాట్స్ ఆర్ విత్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఎందుకు జరిగింది, ఇంజన్ ఫెయిల్యూరా, మెకానికల్ ఫెయిల్యూరా, ఇంకేదైనా అహ్మదాబాద్ ఘటనలో లాగా ఇంజన్లోకి ఫ్యూయల్ వెళ్ళకపోవడంతో పవర్ సప్లై ఆగిపోయి పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయిందా, ఇంకా ఇదేం తెలియలేదు. బ్లాక్ బాక్స్, ప్రతి విమానంలో కూడా బ్లాక్ బాక్స్ అనేది కామన్. సో బ్లాక్ బాక్స్ అండ్ కాక్పిట్ కోసం ప్రస్తుతం అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరొక 2 వారాలు పట్టే అవకాశం ఉందట మరి దీంట్లో ఏం జరిగిందని చెప్పడానికి. వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇకపైన విమాన ప్రయాణాలంటేనే సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కంటే కూడా ద డేంజరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మారిపోయి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే భయపడిపోయి బెంబేలెత్తిపోయే అవకాశం ఉంది. విమాన ప్రయాణాలని కాస్త ఇప్పటికే ప్రజలు తగ్గించారు, ఇంకా ఈ వరుస ఘటనలతో ఇంకా ప్రయాణాలు తగ్గించే అవకాశం కనబడుతుంది.